విజయనగరం పట్టణం రాజీవ్ నగర్ కాలనీ మొదటి లైన్లో నివాసం ఉంటున్న స్థానికుల ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆ ప్రాంతాలను సందర్శించారు. చిన్నపాటి వర్షాలకే ఇటువంటి పరిస్థితి ఉంటే రాబోయే వర్షకాలంలో మేము ఇళ్లలో నివసించలేని పరిస్థితి ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వీరభద్రస్వామి హయాంలో ఇలాంటి భూ ఆక్రమణలు ఎన్నో జరిగాయని, కనీసం కాలువను కూడా వదలలేదని ఫైర్ అయ్యారు. ఈరోజు మనం రింగ్ రోడ్ దగ్గర రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నాము. అయితే ఇక్కడ చూస్తుంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే ఇది మామూలు మాన్సూన్ రెయిన్స్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ మామూలు మాన్సూన్ రెయిన్స్ వస్తున్నాయి. అది మామూలు మాన్సూన్ రెయిన్కి ఇక్కడ మొత్తం ఇల్లులన్నీ ఫ్లడ్ అయిపోతున్నాయి. అయితే ఇది మళ్ళీ మన ఎమ్మెల్యే గారు, మన ఎక్స్ ఎమ్మెల్యే గారు వీరభద్రస్వామి గారు చేసిన పనులు. అయితే ఇక్కడ అక్రమ కట్టడాలు చేయటం వలన అక్కడ కాలువ కూడా బ్లాక్ చేసి మళ్ళీ ఆ వాటర్ అంతా వెనకాతలకు వచ్చేసి వాళ్ళ ఇల్లులు అంతా నిండిపోతున్నాయి. ఇక్కడ వీళ్ళందరూ 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. ఈ గోడ కట్టినప్పటి నుంచే ఈ ప్రాబ్లం వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళ ఇల్లులు అన్నీ ఫ్లడ్ అయిపోయి లోపల వాళ్ళ సామాన్లన్నీ పాడైపోవటం, ఫ్రిడ్జ్ అవనియండి, మంచం అవనియండి, ఏదైనా సరే మొత్తం అంతా పాడైపోతుంది. అయితే ఆయన అక్రమాల్లో పట్టభద్రుడు అని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఈరోజు ఇప్పుడు చూసిన విషయంలో కూడా మనకు తెలిసిపోతుంది. అయితే ఈ విధంగా మనం రోజుకొకటి కాకుండా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి దొరుకుతున్నట్లుంది. మరి ఇంకా ఎన్ని అక్రమాలు చేశారో మనకి తెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అక్రమాలు చేయటం వలన పేద ప్రజలు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలోకి మురికి కాలువ నీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటువంటి న్యూసెన్స్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే మీరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటే బాగుంటుందేమో. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. మీరు ఎవరైనా ఇంతకు ముందు కాలేజ్ ఇటు ఉంది సార్, ఉండేటప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు ఆక్యుపై చేసి గోడ కట్టి ఆ టిన్ను కాలువని ఇటు పెట్టారు సార్. పెట్టిన దగ్గర నుంచి వర్షాలు పడితే మాత్రం మాకు ఇంట్లోకి అటు నుంచి కూడా కాణాలోంచి వాటర్ వచ్చి ఏకంగా వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది సార్. మామూలుగా రావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ కాలువ, పెద్ద కాలువ నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది సార్. ఇటు పెట్టడాన్నే వచ్చేస్తుంది సార్. ముందులాగా మాకు కాలువ పెడితే రాదేమో మేము అనుకుంటున్నాం సార్. ముందైతే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఆ కాలువ పెట్టేటప్పుడు మాకు ఇటు పెట్టింది. పైగా ఆ కాలువ మీద పెద్ద పెద్ద దిమ్మలు వాళ్ళు ఏంటంటే వాటర్ సర్వీసింగ్ కదా సార్, వాటర్ సర్వీసింగ్ కట్టడాన్ని పెద్ద పెద్ద దిమ్మలు వేస్తారు. లోపలికి అన్ని రావాలి కదా, ట్రక్కులు, అవి ఏంటి బళ్ళు, బస్సులు, లారీలు అవన్నీ వచ్చి ఇక్కడ పెట్టగోడ కట్టేస్తారు. ఆ పెట్టగోడ కట్టడాన్ని మాకు విపరీతం ఫస్ట్ ఇదే జరగదు సార్. ఇల్లు విపరీతం ధూళి, డస్ట్ అన్నీ ఒకటి కాదు. ఆయన ఫోన్లో భరిస్తున్నాం సార్. ఇలా వాటర్ వచ్చేస్తుంటే ఎలాగ భరించమంటారు చెప్పండి. దీనికి సొల్యూషన్ ఏదో చూడకపోతే 3 నెలల క్రితం అనవసరం అండి. నిన్న వర్షానికి వచ్చింది, ఇవాళ వర్షానికి వచ్చింది. ఎన్నిసార్లు ఇలా చేసుకుంటాం? 20 నిమిషాలు పడుతుంది వర్షం. 20 నిమిషాలకి ఇలా వాటర్ లోపలికి వచ్చేస్తుంటే ముందుకి 3 రోజులు, 4 రోజులు, 6 రోజులు పడతాయి వర్షాలు. అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి పోనీ మీరే. మా బాధ అర్థం చేసుకోండి.